మరో పేరు మన తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పు. ఈ చెక్కలకి కరకరలాడాలి అంటే ఈ ప్రాసెస్ తప్పకుండా చేయాలి. ఆ చెక్కల్లో ఇంకా కరకరలాడాలంటే తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పుని 3 గంటలు నానబెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి. చెక్కలు టేస్ట్గా రావాలంటే బటర్ తప్పకుండా వేయాలి. చూస్తున్నారుగా ఎంత చక్కటి బంగారపు రంగులో వచ్చాయో. తెలుగింటి అతిపెద్ద పండుగ సంక్రాంతి. పంట చేతికొచ్చే వేళ, అల్లుళ్ళు ఇంటికొచ్చే వేళ అంతా ఆనందమే. మరి ఈ ఆనందం రెట్టింపు అవ్వాలంటే తెనాలి డబుల్ హార్స్ పప్పులతో పిండి వంటలు తయారు చేయాల్సిందే. మరి ఈ సంక్రాంతి పండగకి పిండి వంటల్లో తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పుతో కరకరలాడే చెక్కల్ని తయారు చేద్దాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పు, TDH రిషిక రెడ్ చిల్లీ పౌడర్, బియ్యం, బటర్, కరివేపాకు, ఉప్పు, నూనె, ఇంగువ, మిరియాలు. ముందుగా బియ్యాన్ని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని మరబట్టించుకొని ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాండీలో వేపుకుందాం. సిమ్లో పెట్టుకొని మాడకుండా వేపుకోవాలి. అప్పుడే చెక్కలు కరకరలాడుతూ వస్తాయి. చూసారుగా ఇలాగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు దీన్నో బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. ఈ చెక్కలకి కరకరలాడాలి అంటే ఈ ప్రాసెస్ తప్పకుండా చేయాలి. తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పుని 3 గంటలు నానబెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి. బెస్ట్ క్వాలిటీకి మరో పేరు మన తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పు. వీటిని కూడా ఇందులో వేసుకుందాం. మార్కెట్లోకి TDH రిషిక రెడ్ చిల్లీ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది. చాలా చక్కగా స్పైసీగా మనకి ఎంత టేస్టీగా ఉంది కాబట్టి దీన్ని కూడా ఇందులో యూజ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, మిరియాన్ని కూడా కొంచెం క్రష్ చేసుకుందాం. కొద్దిగా ఇంగువ, కరివేపాకుని కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా బటర్ వేసుకొని, మార్కెట్లో అవైలబుల్గా ఉండే బటర్ అయినా ఓకే, వెన్నపూస అయినా ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది. చెక్కలు టేస్ట్గా రావాలంటే బటర్ తప్పకుండా వేయాలి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి, మృదువుగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. చూసారుగా ఈ విధంగా చక్కగా ముద్దలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకొని బాండీ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. నూనె వేడెక్కే లోపు చెక్కల్ని ప్రెస్ చేసుకొని రెడీ చేసుకుందాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలుగా రెడీ చేసుకోవాలి. అంటే పెద్ద సైజు కావాలనుకునే వాళ్ళు పెద్దవి, చిన్న చిన్న చెక్కలు కావాలనుకుంటే చిన్న చిన్నవి. ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా ప్రెస్సింగ్. ఈ ప్రెస్సింగ్ చేసేటప్పుడు ఈ పచ్చిశనగపప్పు ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ మనం పల్చగా చేసుకుంటే అప్పుడు క్రంచీగా వస్తాయి అన్నమాట. అంటే చాలా మంది బాగా పల్చగా చేసేస్తారు, పప్పు బయటకు ఉంటుంది, అంత టేస్ట్ అనిపించదు. ఇలా ట్రై చేసి చూడండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పొడి బట్ట మీద చేస్తే చాలా ఈజీగా వస్తుంది. తడి బట్ట మీద చేస్తే అతుక్కుపోతుంది, వాటర్గా ఉంటుంది, క్రిస్పీగా రావు. కాబట్టి డ్రై క్లాత్ మీద మాత్రమే ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఒక్కొక్కటి వేసి కాల్ చేసుకుందాం. చూసారని చక్కగా పొంగాయో. చూస్తున్నారుగా ఎంత చక్కటి బంగారపు రంగులో వచ్చాయో. చక్కగా పొంగాయి కూడా. ఇవి మనకి కావాల్సిన వన్నెలో కాలిన తర్వాత ప్లేటింగ్ చేసుకోవటమే. చూస్తున్నారుగా ఎంత బాగా పొంగాయో, బంగారపు రంగులో వచ్చేసాయి.
వీటిని ప్లేటింగ్ చేసుకుందాం. ఇప్పుడు తీస్తుంటే చూసారుగా క్రంచీ క్రంచీ సౌండ్ వస్తుంది. సంక్రాంతి పిండి వంటల్లో వింటున్నారా కరకరలాడే చెక్కలు నా ముందు రెడీగా ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా టేస్ట్ చేస్తా. చాలా క్రంచీగా వచ్చాయి, చాలా చాలా టేస్టీగా ఉంది. మధ్య మధ్యలో మన తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పు పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంది. మనకి ప్రోటీన్ కావాలంటే పప్పులు తినాల్సిందే. మరి అలాంటి పప్పులు మంచి పప్పులు కావాలి అంటే తెనాలి డబుల్ హార్స్ పప్పుల్ని వాడాల్సిందే. మరి ఈ సంక్రాంతికి మీ ఇంటి పిండి వంటల్లో తప్పకుండా తెనాలి డబుల్ హార్స్ పప్పుల్ని వాడండి. తెనాలి డబుల్ హార్స్ పిండి వంటల్లో కరకరలాడే పచ్చిశనగపప్పుతో చక్కటి చెక్కలు రెడీ చేసుకున్నాం. అలాగే తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళే కాకుండా ఇతర ప్రోడక్ట్స్ పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అండ్ మిల్లెట్స్ ఇలా 107 రకాల ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు. అలాగే తెనాలి డబుల్ హార్స్ అవుట్లెట్స్ త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి.